అందరికీ శుభాభినందనలు. డిఎస్సి తెలియకనే ముందుకు వచ్చేస్తూనే ఉంది. మనలో తెలియకనే ప్రెజర్ పెరుగుతూనే ఉంది. అయితే అందరూ చేసే పనే మనం కూడా చేస్తాం. కానీ వాళ్ళకన్నా చాలా డిఫరెంట్గా చేస్తేనే ఇప్పుడు మనం గొప్ప విజయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయకూడదు, ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలా చదివితే సిలబస్ మనం పూర్తి చేసుకోవచ్చు? సిలబస్ పూర్తి చేయడం ఒకటే సరిపోతుందా? సరిపోదు. చదవడంతో పాటు విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎందుకు చేయాలి అంటే 2.5 గంటల్లో నువ్వు రాసేటటువంటి ఎగ్జామ్ నీకు మెదడులో ఉండేటటువంటి చేతనంలో ఉపచేతనంలో ఉండేటటువంటి బిట్లన్నింటినీ కూడా అది సప్లై చేయగలగాలి. మరి దానికోసం నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తే ఎలా చేస్తున్నావు? సిలబస్లో ఉన్న వాటినే చేస్తున్నావా? ఏది దొరికితే అది చేస్తున్నావా? చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం మిత్రులారా. ముందుగా మనం చేయాల్సినటువంటి పనులు లిస్టు నేను చెప్తాను, ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక కఠోరమైనటువంటి శిక్షణ ఇస్తున్నా. ఉన్న రోజులు ఎన్నైనా కానీ అది 40 రోజులు 50 రోజులు 60 రోజులు వస్తుందా, వాళ్ళు ఎగ్జామ్ రోజు వరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పాఠం రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత చెప్పించడంతో పాటు చదివించేస్తున్నాను. ఇక్కడే చదివించడం, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, రివిజన్ టెస్టులు, చదివించడం, డైలీ వీక్లీ రివిజన్ టెస్టులు పెడుతున్నాను. మరి మీరు ఇంట్లో ఉండి చదువుతున్నారు, నో ప్రాబ్లం. ఎలా చదువుతున్నారు ఒక్కసారి మీరు గమనించండి. ఫస్ట్ మీరు చదివే విధానాల్లో ఒకసారి వెబ్సైట్ల నుంచి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు లేకపోతే మన తిరుపతి శ్రీ పిగ్న స్టడీస్ యాప్లో ఉంది, ఒకసారి చూడండి. సిలబస్ మొత్తాన్ని 12 భాగాలు చేసేసాను నేను. ఒరిజినల్ సిలబస్ దగ్గర పెట్టుకోండి. ఇది ఒరిజినల్ సిలబస్లో ఒక పేజీ నెంబర్తో సహా నేను ఇచ్చేస్తున్నాను, గమనించండి. ఈ ఒరిజినల్ సిలబస్ దగ్గర పెట్టుకోండి. అది మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ, ఇప్పుడు ఇక్కడ మనం బ్రహ్మాస్త్రం ప్యాక్ ఇస్తున్నాం. ఇక్కడ ఆఫ్లైన్లో జరిగే ప్రతి విషయాన్ని అక్కడ మీకు ఆన్లైన్లో పెడుతున్నాం. అద్భుతమైనటువంటి సిరీస్, సాధనా సిరీస్, సిలబస్ మొత్తాన్ని 12 భాగాలు చేసేసా. వేరేది ఏమీ చదవద్దు. నీకు టార్గెట్ ఇస్తున్నా. నెక్స్ట్ ఎగ్జామ్ ఇక్కడ చూడండి, 18వ తారీఖు జరుగుతుంది. 18/5 రివిజన్ టెస్ట్ నెంబర్ 9. 12లో 9వ జరుగుతుంది. ఈ 9 నాకు తెలిసినంత వరకు ఈ 12 రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి సిలబస్సే మీరు చదివినా చాలు. ఒక్క బిట్టు కూడా నువ్వు బయట నుంచి చేయదు. స్మార్ట్ వర్క్ చేయి. నేను ప్రీవియస్ బిట్లు ఇస్తున్నా. రాసేటటువంటి దాంట్లో చాలా వరకు ప్రీవియస్ బిట్లు ఉన్నాయి. ఆ ప్రీవియస్ బిట్లను బేస్ చేసుకుంటున్నా. కొత్త పంతాన్ని పాటిస్తున్నా. నా పేపర్లో నేను తయారు చేసేటటువంటి పేపరు 12 మంది కలిసి తయారు చేస్తున్నాం. ఒకరు ఇద్దరు కూడా కాదు, 12 మంది కలిసి ఒక చోట కూర్చొని తయారు చేస్తున్నాం. కాబట్టి కొన్ని వందల మంది ఆఫ్లైన్లో రాస్తున్నారు, కొన్ని వేల మంది తిరుపతి శ్రీ పిగ్న యాప్లో రాస్తున్నారు. చాలా డౌట్లు పెడుతున్నారు, క్లారిఫై చేస్తున్నాం. ఇక్కడ ఆఫ్లైన్లో చర్చ మాత్రమే 1 గంట సేపు చేస్తున్నాం. పేపరు డౌట్ ఏంటి, ఎక్కడ వచ్చింది డౌట్, ఎక్కడ దాన్ని అనాలిసిస్ చేయాలా, ఇదే చేస్తున్నాం. మీరేం చేస్తారంటే మీకు 2 మార్గాలు ఉంటాయి. ఇక్కడ వచ్చి ఇప్పుడు రేపటి నుంచి మనం గమనించండి, శనివారం నుంచి ఒక 5 రోజులు ఇంగ్లీషు కంటెంట్ గ్రామర్ చెప్తున్నాం. అద్భుతంగా 5 రోజుల్లో అయిపోతుంది, అంతే. వితౌట్ నోట్స్తో అయిపోతుంది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ పెడతాం, ఆ తర్వాత ట్రై మెథడ్ పెడతాం. ఇవన్నీ కూడా నీ మైండ్లోకి చొప్పించడమే. తెల్లారి 8 నుంచి రాత్రి 8 దాకా, 8 నుంచి రాత్రి 9 వరకు రెస్ట్ తీసుకుంటారు. 9 నుంచి 11 వరకు చదువుతారు. మార్నింగ్ 4 గంటలకు లేస్తారు. 4 నుంచి 6 వరకు చదువుతారు. ఇక్కడికి వచ్చి డైలీ టెస్ట్ రాస్తారు. వారానికి ఒక హాఫ్ డే బ్రేక్ ఇస్తా, చదువుతారు. వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఎక్కడ గ్యాప్ ఉంది మీకు? ఎక్కడ గ్యాప్ ఉంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత బలంగా చేసుకోవచ్చు మనం అనుకుంటే. మీరు చేస్తే కదా అనుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ బలంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. చిత్తూరు జిల్లా వాళ్ళకు, కర్నూలు జిల్లా వాళ్ళకి అదృష్టం, ఎక్కడో అదృష్టం వచ్చింది. మీరు ఇంతకు ముందే నా దగ్గరగానైతే ఇన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలా. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయకపోయినా బాధలేదు, ఇంక వదిలే, గతం గతహ. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయి. ఇప్పుడు నువ్వు స్మార్ట్ వర్క్ చేయొచ్చు. మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సిలబస్ ముందు పెట్టుకోండి, సిలబస్ పేపర్ ముందు పెట్టుకోండి. లేదనుకుంటే ఇక్కడ చూడు, ఇది 12, ఇది 9వది, ఇది చూడండి. ఇక్కడ 10వది పెట్టున్నాను చూసారా? ఇక్కడ చూడండి 11వది పెట్టాను చూసారా? ఇక్కడ చూడండి 12వది పెట్టాను. 12వది ఇప్పుడు 27/5తో ఒక సిరీస్ అయిపోతుంది. 27/5 తర్వాత మళ్ళీ నేను 10 గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేస్తున్నా. మీరు వృధా చేయొద్దు. ఇంతకు ముందు జరిగేటటువంటి 12 గ్రాండ్ టెస్ట్లో ఇప్పుడు 9వ జరుగుతుంది. 2 రోజుల్లో 8 కంప్లీట్ చేసాం. ఆ బిట్లే చదవండి, ఇంకేమొద్దు. ఆ బిట్లు ప్రీవియస్ బిట్లతో ముడిపట్టింది, పేజీ నెంబర్తో పాటు చూసి రాసింది, ఎలా వస్తుందో గెస్ చేసింది. ఇన్ని సంవత్సరాల అనుభవం. 2003 నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. ఈ 2003 నుంచి 23 సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ.
23 సంవత్సరాలకు ఉండేటటువంటి దాన్ని ఎంత అద్భుతంగా అనుభవంతో మీరు చేయొచ్చు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాబట్టి రివిజన్ టెస్ట్, సాధన రివిజన్ టెస్ట్లో సిలబస్ ఉంది. ఈ 4 రోజులు 3 రోజులకు టైం ఇస్తున్నాం. ఇప్పుడు 2 రోజులు గ్యాప్ ఇస్తాం, 3వ రోజు పెడతాం. మొదటి రోజు 4 సబ్జెక్టులు చదవండి, ఇంకేమీ వద్దు. మొదటి రోజు ఇక్కడ ఇచ్చడం చూసారా, కరెంట్ అఫైర్స్లో ఇవే చదవండి. సైకాలజీలో పిఐఈలో చూడండి, బాలల హక్కులు మానవ హక్కులు చదవండి. సైకాలజీలో మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, ఒత్తిడి లక్షణాలు చదవండి. ఏది నేను చెప్పేది 12వది. ఇప్పుడు చూస్తాం, ఒకసారి గమనించండి. మీరు చేయాల్సింది ఇప్పుడు 9వది కదా, ఈ 9వ దాంట్లో ఇచ్చున్నాను. ఏది ఇచ్చాను చూడండి, జూన్ జూలై 2024 సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవండి. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, అణువిద్యుత్ కేంద్రాలు, ఆవిష్కరణలు, ప్రముఖ దినోత్సవాలు, బ్యాంకింగ్ మరియు బ్యాంకులు, ఇన్ని చదవాలి కరెంట్ అఫైర్స్. ఈ తప్ప వేరేది ఏం చదవద్దు, వేరేది నువ్వేమి చదవద్దు. ఇక్కడ ఉన్నదాన్ని చదువుకో. నేను సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఒకటి, ఫస్ట్ ఖచ్చితంగా నువ్వు బాగా చదివి పరీక్ష రాయడం, లేదంటే దీంట్లో ఉండేటటువంటి 160 బిట్లైనా నేర్చుకోవడం. మీకు పేరుకే 160, 400 బిట్ల కన్నా ఎక్కువ వస్తాయి. 400 బిట్ల కన్నా ఎక్కువ వస్తాయి. జతపరిచేవి, సరైనవి, సరికానివి, పరిశీలించండి అనేటివి, 1, 2 మాత్రమే సరైనది అనేది, ఇటువంటి మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నా. మన ఎగ్జామ్స్ కానీ రాస్తే నువ్వు మెయిన్ ఎగ్జామ్ ఆలోచన లేకుండా రాసేస్తావు. అంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేటప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. మనం వదలొచ్చా? మనకు అవకాశం వేయచ్చా? కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చూడండి. అదే పిఐఈ తీసుకున్నారనుకోండి, ఆరోగ్య విద్య, విలువల విద్య, నైతిక విద్య, ఎల్పిజి. అదే ఎడ్యుకేషనల్ సైకాలజీ తీసుకున్నారనుకోండి, స్మృతి, విస్మృతి, అందులో ఉండేటటువంటి అంశాలు, అభ్యసన బదలాయింపు, వక్రరేఖలు. తెలుగులో తీసుకుంటే ఛందస్సు, ఘన విభజన, గణాంకాలు. ఆంధ్రప్రదేశ్లో భాషాబుద్ధ కార్యక్రమాలకు సంబంధించిన తెలుగు మెథడాలజీ. ఆ తర్వాత నువ్వు మ్యాథ్స్ తీసుకుంటే బీజీ సమాసాలు, చరరాశులు. సైన్స్లో శారీరక కదలికలు, శ్వాసక్రియ, జీవుళ్ళు, శ్వాసక్రియ చదువుతావు. సోషియల్లో ప్రభుత్వము, స్థానిక పాలన, ఇవి చదువుతావు. ట్రైమెథడ్లో గణిత బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు, విజ్ఞాన శాస్త్ర వనరుల వినియోగం. పేజీ నెంబర్ కూడా ఇచ్చేసా, అవి చదువునైనా చాలు. 967 జాబులు ఉన్నాయి. 967 జాబులు ఉన్నాయి చిత్తూరులో. వదిలేస్తావా? అసలు వదిలేస్తామా? ఇంట్లో నిద్ర పడుతుందంటే చాలా సంతోషం. చదివేటోళ్ళు 20 నుంచి 30% సిలబస్ దగ్గర పెట్టుకొని ఈ స్మార్ట్ వర్క్ చేస్తూ జాబ్ కొట్టేస్తుండ్రు. మనం ఎక్కడో ఇంట్లో ఉంటున్నాం, ఇంట్లో ఉండి ఆన్లైన్లో రాసేయాలంటాం. ఆన్లైన్లో ఎవరు రాసుకోవాలా? ఎక్కడో చిన్నపిల్లల తల్లులు ఉండేటటువంటి వాళ్ళు, ఇంట్లో నుంచి రాలేని స్త్రీలు, వేరే జిల్లా అసలు మనకు ఆశ్చర్యకరం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఇక్కడ నుంచి రాస్తుంటే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పక్కూరులో ఉండేవాళ్ళు టైం వేస్ట్ అయిపోతుందంట. గుర్తించుకో, ఒక మాట బాగా చెప్తాను. నువ్వు టైం వేస్ట్ అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంట్లో చదివేది నీ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో నువ్వు చెక్ చేసుకో బాగా. ఏదైనా ఒక పాఠాన్ని తీసుకొని ఉపన్యాస పద్ధతిలో చెప్పడానికి 1 గంట అవుతుందంటే, అదే పాఠాన్ని కృత్యాధార పద్ధతిలో చెప్పడానికి మనకి ఎన్ని గంటలు అవుతుంది? 3 గంటలు అవుతుంది. 3 గంటల సేపు వృధా అవుతుందని నువ్వు అనుకున్నావు అనుకో, 1 గంట సేపు చదివి కంప్లీట్ చేసావు అనుకో, అది నీకు మెయిన్ ఎగ్జామ్లో పనికి రావాలి కదా. చదవడం ఈజీనే, నీకు పనికి రావాలి కదా. ఆ మెయిన్ ఎగ్జామ్లో 2.5 గంటలు నీ పైన ప్రెజర్ పనిచేస్తుంది కదా. ఆ 2.5 గంటలు ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? ఒక్కొక్క బిట్టు పెట్టేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తుంది. మరి అది ఎలా గుర్తొస్తుంది? నీ ఉపచేతనం నుండి బిట్టు చేతనలోకి రావాలంటే దాన్ని విపరీతమైన ప్రాక్టీస్ చేసి ఉండాలా. పేపర్ చేతితో తాకాలా, అండర్లైన్ చేయాలా. ఏ పేజీలో ఉందో కూడా నేను చెప్తున్నా, బిట్టు ఏ పేజీలో ఉందో కూడా చెప్తున్నా. వదిలేస్తామా? ఇంత గొప్ప అవకాశం ఎందుకు వదులుకుంటాం? వదలద్దు మిత్రులారా. 967 పోస్టులు జీవితంలో చిత్తూరు జిల్లాకు రావు. అది కూడా బీఈడీ వాళ్ళు కూడా పోటీ లేరు. ఎంత అద్భుతం! ఎట్లా పదాలంటే, ఇటు చిటికేస్తే నాకు జాబ్ రావాల్సిందే, నువ్వు డిసైడ్ కావాల్సిందే. అందరిలాగా ఆలోచన చేయొద్దు, కొత్తగా ఆలోచన చెయ్యి. కొత్తగా ఆలోచన చెయ్యి. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తూ ఉంది. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం మళ్ళీ 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 రాదు. ఎందుకంటే మీకు తెలియదు, ఈరోజు మీరు చేసేటటువంటి గొప్ప కార్యక్రమం, ఆఫ్లైన్లో రాసే పరీక్షలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో జరిగేటటువంటి అన్ని ఆన్లైన్లో పెడుతున్నాం. దాని పేరు బ్రహ్మాస్త్రం అని పెడుతున్నాం, దీని పేరు సాధన అని పెడుతున్నాం. ఎస్జిటిఎస్సికి ఇద్దరికి ఉంది. ఒకసారి దీన్ని ఈరోజు ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. గుడ్ లక్.